హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం, మస్త్ అంటే మస్తున్నాం. అందరికి ఇక శివరాత్రి ఒక పొద్దు వీడియో అయితే చూసిరు కదా. మనం శివరాత్రి ఎలా ఉపవాసం చేసినాం అనే విషయాలు అయితే మీరు ఖచ్చితంగా ఇంకా కొంచెం రీచ్ లో పోవాలి. వీడియో అది ఇంకా మేము ముందు తీసుకెళ్ళాలి. వీడియో అది నేనైతే దానికోసం thumbnail కూడా మంచిగా డిజైన్ చేసిన దానికోసం మీకోసం. సో వచ్చేసి మనమైతే మళ్ళీ బాయ్ కాడ పని అయితే మొదలు పెట్టేసినాం అనమాట. మొన్న బెండ చెట్ల గడ్డి కలిసే వీడియో అయితే పెట్టినాం కదా. ఇక మొన్న బెండ చెట్ల గడ్డి కలిసి శివరాత్రి ఒక రోజు ముందు కలిసినాము. కంప్లీట్ కాలేదు, నలుగురు వచ్చారు. తెల్లారి కలుద్దామంటే శివరాత్రి అయింది. ఇంకా మన తెల్లారి వీలు కాలేదు. మళ్ళా ఇక నిన్న స్టార్ట్ చేసినాము. నిన్న స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 5-6 పైపులు ఉన్నాయి ఇంకా కలిసేటి. ఇవాళ ఇంకో ఇద్దరు మనుషులు వస్తారు. ఇద్దరు మనుషులతో పాటు ఈమె కలిసి ఇవాళ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత గడ్డి కలుసుడు అయిపోతుంది. ఇది చూడండి ఒకసారి. ఇగో ఇది చూస్తారు కదా. ఇగో ఇక్కడ సైడ్ అయితే ఇంకా కొన్ని పైపులు అయితే మిగిలినాయి కదా. ఈ మిగిలిన పైపులు మొత్తం గడ్డి కాల్చుడు పని అయిపోతుంది ఇవాళ. ఈ గడ్డి కాల్చుడు ప్లస్ ఈ కుప్పలు ఎత్తుకోవచ్చు. మొన్న నుంచి వాసానికి కొంచెం కూడా కుప్పలు ఎత్తుకోలేదు. ఆ కుప్పలు అట్లే ఉన్నాయి. ఇక కుప్పలు ఉంటే కూడా మళ్ళీ అట్లే గడ్డి మొలుస్తుంది కదా. ఈ ఎండాకాలం అంత గడ్డి ఏం మొలవది. కాకపోతే మనమైతే ఇంత కుప్పలు ఎత్తిపోదాం. ఇప్పుడు ఇక కుప్పలు చూడు ఒకసారి కనబడతాయి. ఇగో వచ్చేసి ఈ కుప్పలు ఎత్తిపోయాలి. అండ్ ఇంకా ఏడైతే పాదులు పోయినా ఆ పాదులు పోయిన దగ్గర అయితే బెండ చెట్లు అయితే మళ్ళీ ఇత్తులు పెట్టాలి. కొత్తాయి ఇత్తులు పెట్టేసి గడ్డి మసాలా వేసేయాలి చెట్లకు. మసాలా వేసి నీళ్ళు పెడదాం. మళ్ళీ పొజిషన్ చూద్దాం. అట్లయితే మనం మన దారా కంపెనీ నుంచి మనం మంద అయితే కొట్టినాం కదా. ఏం కొంచెం కొంచెం అంటే అప్పటి కొట్టినప్పటికి ఇప్పటి కొంచెం చేంజ్ అయింది. గ్రోత్ విషయానికి వస్తే ఇగో అంటే అప్పుడు కొంచెం మరీ మామూలుగా ఉండే కొంచెం సెట్ అయింది. ఇంకా టైం ఉంది, ఇంకా రేపటి వరకు టైం ఉంది. రేపటి సెట్ కాలేదు అనుకో మళ్ళీ దాన్ని వేరే మందు కొట్టాలా ఏం చేయాలనేది దాని గురించి నేను ఆలోచిస్తా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనం ఈ గడ్డి కాల్చుడు ఈ కుప్పలు ఎత్తుకొచ్చుడు అయిపోయిన తర్వాత మనం అయితే మసాలా వేస్తాం కదా. అలా ఎలా ఉంటుంది గ్రోత్ 2 days దాకా చూసినాక దీనికి మందు స్ప్రే చేయాలా వద్దా అనేది నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఈ పని అయితే ఉంది. ఎండ అయితే బగ్గ కొడుతుంది. పని బాగుంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే బయటకు రాకండి. అసలు ఎండాకాలం ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటే ఇప్పుడే బాగా కొడుతుంది. మరి కొంచెం చూసుకుంటూనే ఉండండి. అర్జెంట్ పని ఉంటే బయటకు వెళ్ళండి. ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటే రైతు బాగుంటాడు. సో అందుకే అంటున్నా కొంచెం పనులు ఉంటే చేసుకోరు. ఈ రైతుకైతే ఎప్పుడు తప్ప ఎండలనే పని చేయాలి ఖచ్చితంగా కదా, కన్ఫామ్ కదా అది. సో మేమైతే ఇప్పుడు పని చేస్తున్నాం. కుప్పలే తెప్పుదాం మనం ఫస్ట్ అదిగా. ఎములాడో ఎములాడా ఎండి కొండల రాజన్నో ఎములాడా. ఇట్లా కుప్పలు అయితే మంచిగా ఎత్తుకొస్తే ఇది కుప్పలు ఎత్తుకునే ప్లేస్మెంట్ ఏమైతే మనకు మంచిగా గడ్డ అనేది ఇలా వెళ్ళిపోతుంది కదా. మొలిచే మన కొత్త గడ్డే మొలుస్తుంది. ఈ కుప్ప ఇట్లే ఉన్నది అనుకో ఇలా మళ్ళీ ఇట్లా కుప్ప ఇట్లా లేచిపోతుంది. ఇంత దగ్గర పడే కుప్పలు అమ్ము వేరే డేంజర్ గా మొలిచింది గడ్డి మన అట్లా. దారంతా మా పూల వనమే రాదమ్మ రోజంతానే కావాలంటా రాదమ్మ ఎండల గడ్డి కుప్పలు తీస్తున్న చూడే నీకోసం ఓ రాదమ్మ. ఇదేదా మరా కుప్పలు ఎత్తిపోసుకుంటా ఉన్నాం. ఇప్పుడైతే మసాలా వేయాలి. కుప్పలు ఎత్తి అయిపోయాగానే గోర్చిక్కుడు కూడా మసాలా వేయచ్చునట. నాకు కూడా తెలియదు కొత్తగా. మన వాళ్ళు ఏమంటారు వేసేసి గోర్చిక్కుడు కదా అటు సైడ్ బెండ్ ఉంటుంది, ఆ బెండకు కూడా వేయాలి. దెబ్బ పెడితే ఆయన ఇక ఏమంటారు ఇల్లు ఇచ్చి పెడదాం ఇక. సరేనా ఫ్రెండ్స్, మేమైతే ఇక చెప్పినాం కదా ఇలా మొత్తం ఫుల్ పని అని చెప్పినాం కదా. అయితే మొత్తానికి అయితే ఇక పొద్దున్న గడ్డి కుప్పలు ఎత్తిపోసుడు అండ్ వచ్చేసి ఏమంటారు కుప్పలు ఎత్తిపోసిన తర్వాత వచ్చేసి మసాలా కూడా నేను స్టార్ట్ చేసిన కదా. ఇక కొంచెం అంత ఉంది, మసాలా కూడా తల్లుడు ఉంది. అట్లే ఇక పాదులు అయితే పోయినాయి కదా, ఇత్తులు పెడతామని చెప్పినాం కదా. ఆ ఇత్తులు కూడా మనలో అయితే పెట్టేస్తారు. అక్కడ సైడ్ చూసుకోవచ్చు ఒకసారి. అక్కడ ఇత్తులు అయితే పెడతారు. ఇక మనలో అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మసాలా అయితే వేస్తారు. ఒకసారి అయితే మసాలా ఏ విధంగా అయితే వేస్తుందో చూద్దాం. ఒకసారి దగ్గరికి చూద్దాం. గతగానం మంగికి వస్తుంది నువ్వు ఏమవుతుంది మొత్తం రాలిపోతుంది. నువ్వు వస్తే గాలి ఎత్తలేదా?
ఈ మూడలతో అయిపోతే పెడదాం మరి నీళ్ళు పెడితేనే ఉంటాయి ఇంకేసేపు ఇక పెట్టాలి ఇప్పుడు పెడితేనే ఇక పెట్టాలి చేసి బాగా ఇటు పడాలి పైపు పెట్టుకొని కూర్చోవాలడా తువ్వాలనా